అండ్ థియేటర్స్ 14 జూలై చాలా అప్డేట్స్ అయితే జరిగింది. నేను నిన్న మార్నింగ్ మాత్రమే ఇచ్చిన. సో ఈవినింగ్ వరకు ఏమి అప్డేట్స్ అయినాక షెడ్ వర్క్ అనేది అయిపోయింది. అంటే డొనేషన్ కౌంటర్కి షెడ్ అయితే ఇచ్చారు. సో నాకు తెలిసి ఈరోజు కల్లా వచ్చేసి డొనేషన్ స్టార్ట్ అవుతాయి. సో మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఈ డొనేషన్ ఫోన్పే క్యాష్ ఎట్లయినా ఇవ్వచ్చు. సో ఈరోజుకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది నాకు తెలిసి. ఈసారి గణేష్ వచ్చి దశంక గణపతి 7 హెడ్స్ వస్తాయంట. చాలా గంభీరంగా ఉండొచ్చు ఈసారి, సూపర్గా ఉంటుంది. సో చూసారు సందీప్ అన్న. సో షెడ్ వర్క్ అయింది అండ్ ఇక్కడ చూసారు స్కేర్ షేప్తో చేసారు. సో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం. చాలా అప్డేట్స్ అయితే అయినాయి. పైన షెడ్ వర్క్ చూసారా, అక్కడ హోర్డింగ్స్ కూడా రెడీ చేసి పెట్టారు పైన. సో హోర్డింగ్స్ కూడా హోర్డింగ్ బోర్డ్స్ లేక పైన కట్టలు పెట్టారు అలా. సో ఈడ చూసారా, ఈడ కూడా అంతే అండ్ ఈడ కూడా. సో ఇది అప్డేట్. ఇక్కడ చూసారా మెజర్మెంట్ ప్రకారంగా షేప్లో కట్ చేసుకోవడం చూసారా, షేప్లో. సో చూసారా, అంటే మెజర్మెంట్ ప్రకారం పైన అంటే ఇక్కడ మొత్తం స్ట్రక్చర్కి అండ్ రావడానికి. సో హ్యాండ్స్ చేతులు అన్నీ జాయింటింగ్స్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఇంకా ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాం. సో ఇక్కడ గణేష్ది చెస్ట్ పార్ట్ అయితే అయింది ఆల్రెడీ, మొత్తం కంప్లీట్ చేసారు అన్నవాళ్ళు. సో చూసారు లెగ్ వర్క్, ఇంకా చెస్ట్ హ్యాండ్స్ కూడా కవర్ అయినాయి. మొత్తం స్క్వేర్ షేప్లో చేసారు. చూసారు చెస్ట్ అండ్ నెక్ దగ్గర కొంచెం చూసారు ఈసారి పెద్దగా ఉంది. సో ఇది లెగ్స్ జాయింటింగ్, జాయింట్ లెగ్స్ యాక్చువల్లీ. సో ఇది చాలా పెద్దగా ఇచ్చారు ఈసారి చెప్పిన హ్యాండ్స్ ఇవి. సో చెస్ట్ పార్ట్ ఆల్ చెప్పినా కదా నిన్న వీడియోలో. సో జాయిన్ చేస్తారు ఈరోజు రేపు కల్లా. ఇక్కడైతే వాళ్ళు వర్క్ చేస్తారు. సో ఈ కట్ చేసి యాక్చువల్లీ తీసేసారు. సో తీసి వేరే ఒక జాయిన్ దగ్గర అది ఎందుకంటే అది తీస్తారు వెల్డింగ్ పార్ట్నర్ని తీసేస్తారు. సో ఈ చూసారు యాక్చువల్లీ ఇక్కడ పీఠం విజన్ అంటే ఫిక్స్ చేసారు చూపిస్తాం. సో కంప్లీట్గా ఫిక్స్ చేసారు చూసారా, మొత్తం ఫిక్స్ చేసిండు. మొత్తం పీఠం అయితే వర్క్ అవుతుంది. జస్ట్ నెక్స్ట్ జాలీలకు అక్కడ స్క్వేర్ షేప్లో పెట్టారు, ఇట్లానే పెడతారు కదా. సో పైన మాత్రం చేస్తాడు, మొత్తం షెడ్ వర్క్ అయిపోయింది. మొత్తం కార్పెంటర్ వర్క్ అయిపోయింది. ఓన్లీ వెల్డింగ్ టీమ్ ఒకటి వస్తుంది. హ్యాండ్స్ ఉన్నాయి చూసారు. సో ఇక్కడైతే చేతులు పెట్టేసి మొత్తం 14 హ్యాండ్స్ వస్తుంది సారీ. సో ఇక్కడ చూసారు పైన కూడా జాలీ లెక్క పెట్టారు. సో ఈసారి గణేష్ పేరు వచ్చేసి ఈ దశముఖ మహాగణపతి అంట అని నిన్న ఇంటర్వ్యూలో లీక్ అయిపోయినారు. సో పోస్టర్ సెలబ్రేషన్ ఏముండదంట. సో చెప్పినట్టే పోస్టర్ సెలబ్రేషన్ ఏముండదు, డైరెక్ట్ ఈరోజు రేపు ఎల్లుండి కల్లా నాకు తెలిసి వచ్చేస్తాయి పోస్టర్. ఇక్కడ చూస్తారా మొత్తం జాలీ వర్క్ అయితే చేస్తారు అన్నమాట చూస్తారు. సో ఇలానే జాలీ వర్క్ అక్కడ పీఠం మీద కూడా చేస్తారు. సో ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయింది చూసారా. రైట్ సైడ్ సెంటర్ మధ్యలో మొత్తం ఒక స్క్వేర్ షేప్లో బాక్స్లోకి పెట్టారు. ఇది ఏ రూపంలో వస్తుందో తెలియదు, ఏ రూపం గణేష్ వస్తుందో తెలియదు. సో నాకు తెలుసు అయితే ఈసారి ఇది నాలుగు జంక్షన్ ఏమని అంటే ఏమంటారు జగన్నాథ్ వస్తారేమో అనుకుంటున్నాను. జగన్నాథ్ స్వామి, పూరి జగన్నాథ్ స్వామి. సో ఇది నాలుగు జంక్షన్ జస్ట్ అనుకుంటున్నా. సో పోస్టర్ రిలీజ్ అయినా తెలుసు ఏదైనా. సో కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేయరు, లైక్ అండ్ షేర్ చేయరు ప్లీజ్. సో టెంపుల్ చూపిస్తాను అన్న వాళ్ళు రిటర్న్ చేస్తారు. చూస్తారా కాలు. సో ఇంకా జాయింట్ చేయాలి కాలు. సో స్టేజ్ అయితే ఒక డిఫరెంట్ టైప్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేస్తారు. స్టేజ్ దగ్గర అయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసారు. లెగ్ దగ్గర మొత్తం బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేసారు. సో పిక్చర్స్ చూపిస్తాను. సో చూసారా ఇది బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇదంతా చేసారు. సో ఇది అప్డేట్. సో లెగ్ ఇంకా జాయిన్ చేయాలి చూసారా, లెగ్ జాయిన్ చేయాలి యాక్చువల్లీ కట్టి పెట్టారు అడ్డుకుందని, వాటి యూనిట్ కట్టి ఉందని. సో చూసారా. సో ఇది సో
మొత్తం పీఠం అనేది మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చిందంటే కాలు రావడానికి పీఠం మీద కాలు వస్తుంది యాక్చువల్లీ. సో మధ్యలో మొత్తం గ్యాప్ ఎందుకు అనుకున్నా, తర్వాత అర్థమైంది. సో పీఠం పెట్టాను చాలు ఇష్టం. ఒక పాపర్ కూడా చేస్తారు. ఇక్కడ కూడా చేతులు ఉన్నాయి. యాక్చువల్ మొత్తం 14 చేతులు ఉంటాయి కదా. సో 14 చేతులు పెడతారు గణేష్ అయితే. సో ఇది అప్డేటు. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.